హైదరాబాద్ బాచుపల్లిలోని ప్రణవ్ అంటిలియా వద్ద ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వేళ ఘటనా స్థలాన్ని పరిశీలించారు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులకు ఎలాంటి అన్యాయం జరిగినా సిపిఐ ఊరుకోదన్నారు నారాయణ. ఇక్కడి పబ్లిక్ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు నారాయణ. అన్ని హెచ్డి కేబుల్స్ పోతాయి సార్, మొత్తం అటు ట్రాన్స్ఫార్మర్ అంటే మనకి ఇండస్ట్రీ దాని తర్వాత చెప్పింది కొట్టేదలుచుకుంటే ఆ ఇంట్లో ప్రత్యామ్నాయంగా సౌకర్యం కల్పించి ఆ తర్వాత ఒక కొట్టేయాలి తప్ప అంత మించి కొట్టడానికి వీలు మాకు స్పష్టమైన అవగాహన. సిపిఎం ఓపెన్ సపోర్ట్ చేస్తాం. కానీ ఇది చూస్తుంటే రంగనాథం కానీ రంగనాథం తర్వాత హైదరాబాద్ కానీ పూర్తిగా తప్పు చేసింది. రంగనాథే వచ్చి ఇక్కడ క్షమాపణ చెప్పాలా, ఈ రెండంటే కాలనీ వాళ్ళకి వచ్చి క్షమాపణ చెప్పి నేను తప్పని చెప్పేసి అంటే తప్ప ఆయన మేము వదిలిపెట్టాం. రైజ్ చేస్తాం, అసెంబ్లీ రైజ్ చేస్తాం, బయట హాలిడే చేస్తాం. ఆయన రాని ఈ రోజు చెప్తున్నాను, మళ్ళీ మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎవరైనా వచ్చి మళ్ళీ ఇక్కడ పని చేస్తే మాత్రం వాళ్ళు తీసేది కట్టేయమని చెప్తాం. వాటిని వాళ్ళ మీద మంచిగా వాళ్ళు బతుకుంటారు, మంచిగా ఇల్లు కట్టుకొని పచ్చడి ఇది పచ్చడి కాపాలని చూస్తే మీకు ఇళ్ళ కళ్ళు కారణం చూడుకుంటారు. మీకేం పని ఇంకా సంతోషపడాల్సింది. కానీ వీళ్ళంతా డకాయిట్ వీళ్ళంతా చూడండి అంతా సంసారపక్షంగా ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళపై మీరు దాడి చేయడం ఏంటి? 300-400 పోలీసులు వచ్చి అది వాళ్ళతో చర్చించుంటే మాట్లాడుతుంటే కన్విన్స్ చేస్తుంటే ఒక అభ్యంతరంలా దౌర్జన్యం చేయడం కాదు. కోర్టుని కూడా మిస్టేక్ చేస్తారు. అంటే కోర్టుని తప్పుదారి పట్టిస్తున్నారు, కోర్టుకు అబద్ధాలు చెప్తున్నారు, కొట్టేసి మేము కొట్టలేదంటున్నారు, దారి మేము వేయలేదంటున్నారు. అంటే ఇది ముద్దాయి ఎవరైంది బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. కోర్టు మోసం చేశాడు, ప్రజాధికారిని ఇబ్బంది పెట్టాడు కాబట్టి